మాయమాటలతో నమ్మించాడు. అవసరం తీరిన తర్వాత ముఖం చాటేశాడు. ప్రియుడి మోసానికి బాధితురాలుగా మిగిలిపోయిన ప్రియురాలు ధర్నాకు దిగింది. హనుమకొండ జిల్లా ధర్మపురం గ్రామంలో ఈ ఘటన జరిగింది. శంభునిపేటకు చెందిన నూనె ఉమామహేశ్వరి ధర్మపురం గ్రామానికి చెందిన సంతోష్ 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వరంగల్ గీసుకొండలోని కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రియుడు సంతోష్ ప్రియురాలు ఉమామహేశ్వరికి నల్లపూసల గొలుసు వేసి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. సంబంధం లేనట్లుగా వ్యవహరించాడు. దీంతో బాధితురాలు ప్రియుడి ఇంటి ధర్నాకు దిగింది. ఈమెకు మహిళా సంఘాలు మద్దతు పలికారు. న్యాయం జరిగేంత వరకు కదిలేది లేదని తేల్చి చెబుతోంది. అయితే ప్రియుడు సంతోష్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. నమస్తే, నా పేరు ఉమామహేశ్వరి. నాకు 3 సంవత్సరాల క్రితం ఒక సంతోష్ అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆయన నన్ను వేధించి ఇబ్బంది పెట్టి ప్రపోజ్ యాక్సెప్ట్ చేయకపోతే నేను చచ్చిపోతానని నన్ను బెదిరించి వాట్సాప్లలో నేను రైల్వే ట్రాక్ కింద పడి చేస్తాననేసి నన్ను బెదిరించి నాకు వేరే కొత్త నెంబర్ల నుంచి ఫోటోలు పంపి నన్ను ఇబ్బంది పెట్టిండు. దానివల్ల నేను ఒప్పుకున్న తర్వాత ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటా, మా వాళ్ళని నొప్పిస్తా, మీ వాళ్ళని నొప్పిస్తా అని చెప్పి నన్ను మాయమాటలు చెప్పి నన్ను ఫిజికల్గా వాడుకున్న తర్వాత నమ్మకం లేదు, వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ మాట్లాడిన తర్వాత నాకు నమ్మకం లేదు అని మళ్ళీ సంతోష్ చెప్పగా నేను ఫస్ట్ పెళ్లి చేసుకున్న తర్వాత అంతా చేద్దామని చెప్పిన తర్వాత ఆ అబ్బాయి ఏం చేసిండు, నన్ను కొమ్మాల అనే జాతరకు తీసుకెళ్ళి నల్లపూసలు తీసుకెళ్ళి నన్ను తిలకం పెట్టి మనకు పెళ్ళి అయిపోయింది, ఇంకా మళ్ళీ నవంబర్లో మనం అందరి ముందు మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి నన్ను మాయమాటలతో మళ్ళీ అట్లా అయిన తర్వాత నన్ను మళ్ళీ 1.5 years ఫిజికల్గా వాడుకొని మా ఇంట్లో ఒప్పుకుంటలే, నాకు సంబంధం లేదు, నువ్వు వేరే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు అని చెప్పి నా నెంబర్ బ్లాక్ చేసి హైదరాబాద్కి వెళ్ళారు సార్. మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసి అది సారీ ఇట్లా అని చెప్పి నన్ను హైదరాబాద్కి తీసుకెళ్ళి అక్కడ నాతో 1 month కలిసి ఉన్న తర్వాత మళ్ళీ నన్ను ఇంటికి పంపించి ఆయన నా నెంబర్ బ్లాక్ చేసి సిమ్ తీసి పక్క పెట్టి ఇంటికి వచ్చారు సార్. ఇంటికి అట్లా చేసిన 2-3 daysకి నేను ఇంటికి వచ్చి అడగగా నాకు సంబంధం ఏం లేదు, నువ్వు ఎవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు, నాకు అసలుకే సంబంధం లేదని చెప్తే వాళ్ళ అమ్మ మమ్మల్ని కొట్టి తిట్టి మాలది మా ఇంటికి ఎందుకు వచ్చింది, నీ రేంజ్ ఏంటి మా రేంజ్ ఏంటి అని నన్ను కొట్టి తిట్టి ఇక్కడి నుంచి వెళ్ళగొట్టారు సార్, బయటికి నెట్టారు సార్. దాని తర్వాత నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, పిటిషన్ ఇస్తే అక్కడ నాకు ఎట్లాంటి న్యాయం జరగలేదు సార్. అక్కడ ధర్మశాఖ న్యాయం జరగలేదు అనేసి నేను ఇక్కడ మా సైడు ఉంటుంది అనేసి నేను మామూలులో పిటిషన్ ఇచ్చిన, కానీ నాకు అక్కడ సార్ గత 3 రోజుల క్రితం ఈ అమ్మాయిని ఇక్కడ తోలడం జరిగింది. ఆ తోలిన రోజు మాత్రం మొదటి రోజు ఇక్కడికి ఫుల్ బందోబస్తుగా వాళ్ళు పిఎస్ వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ ఇంటికి సెక్యూరిటీగా ఉంచుకోవడం జరిగింది. ఆ తర్వాత సిఐ సార్ కూడా ఫోన్ చేసి ఆమెకి ఇవ్వండి మేము మాట్లాడతాం అని చెప్పేసి నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేసిండు. సో నేను కూడా వినలేదు, చాలాసేపటి వరకు వాళ్ళని వెయిట్ చేయించినాక కూడా మళ్ళీ ఈవినింగ్ వరకు వాళ్ళు ఫుల్ సెక్యూరిటీతో వీళ్ళకు బందోబస్తుగా ఉన్నారు. ఎవరికంటే వాళ్ళ ఇల్లుకు మాత్రమే ఉన్నారు, వాళ్ళ ఇంటికి గత 3.5 సంవత్సరాల నుంచి ఉమామహేశ్వరిని సంతోష్ అనే అబ్బాయి ట్రాక్ చేసి నమ్మించి మోసం చేసి ఎక్కడికంటే అక్కడికి అమ్మాయి తోటి తిరిగి సహజీవనం చేసి గుళ్ళు గోపురాలు అంటూ అన్నీ తిప్పేసి అది కొమ్మాల జాతరకు తీసుకెళ్ళి అమ్మాయికి నల్లపూసల దండ వేసి నొదుటన సింధూరం దిద్ది పెళ్లి చేసుకొని సహజీవనం కూడా గడిపేసి ఎక్కడికంటే అక్కడ అమ్మాయిని తీసుకొని పోయి రూములలో ఉంచి వాడుకొని ఇంట్లో తెలిసిన తర్వాత కూడా సరేలే చేసుకోమని చెప్పిన తర్వాత క్యాస్ట్ ఫీలింగ్ అని ఇప్పుడు 3.5 సంవత్సరాల నుంచి తిరిగితే ఏ క్యాస్ట్ ఫీలింగ్ లేదు, కానీ ఇప్పుడు తెలిసిన తర్వాత క్యాస్ట్ ఫీలింగ్ అని అమ్మాయిని చేసుకొని బెదిరిస్తున్నాడు. 3 రోజుల నుంచి మేము ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ 3 నెలల క్రితం పిటిషన్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ మాకు న్యాయం జరగలేదు. మళ్ళీ వచ్చి మాకు దగ్గర